జై నోలన్, జై నోలన్, బాబులకే బాబు నోలన్ బాబు. ఆస్కర్ రేంజ్లో ఊహించుకుని వచ్చా, కనీసం భాస్కర్ అవార్డు కూడా కష్టమే. దొరికేసాడు మెహర్ నోలన్, సారీ క్రిస్టోఫర్ నోలన్ దొరికేసాడు. ఇట్స్ రియలీ గ్రేట్ అండ్ ఎంత పెద్ద ఫార్మాట్ కుదిరితే అంత పెద్ద ఫార్మాట్స్లోనే చూడాలి. ఆ స్వయంవరం ఉండిద్ది కదా, ఆ ధనస్ పట్టుకునేది నాకైతే అట్లా కనిపించింది, రామాయణ రెఫరెన్స్ లాగా కనిపించింది. లైక్ క్రిస్టోఫర్ నోలన్ లెవెల్లో ఉంది. రామాయణం ఉంది, ఆదిపురుష్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ రామాయణం చూడమా మనం? కంపల్సరీ చూస్తాం. ఏం లేదు, ఆస్కర్ పడితే కంపల్సరీ. నోలన్ చేంజ్ చేశాడు. హిస్ బెస్ట్ వర్క్ హ్యాస్ బీన్ ఇంటర్స్టెల్లర్ అండ్ టెనెట్ సో ఫార్. ఇది అంతా నాకైతే లైక్ ది బెస్ట్ అనిపించలేదు. బట్ బ్రో ఒడిసీ ఎలా ఉంది? యావరేజ్ అన్న. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ దెబ్బేసేసింది. ఆస్కర్ రేంజ్లో ఊహించుకుని వచ్చా, కనీసం భాస్కర్ అవార్డు కూడా కష్టమే. సో దొరికేసాడు మెహర్ నోలన్, సారీ క్రిస్టోఫర్ నోలన్ దొరికేసాడు. ఫస్ట్ హాఫ్ బాగా తీసుకెళ్ళాడు. రాజమౌళి రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చా, పిత్తపరుగుల రేంజ్లో కూడా లేదు. నాకు నచ్చలే. క్రిస్టోఫర్ నోలన్ బాగా తీస్తాడు కదా, స్టోరీస్ బాగుంటాయి. అదే అన్న, నాకు ఇంట్రెస్ట్ బాగా ఇష్టం. ఆ సినిమా ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చా. ఈ సినిమా చూసుకుంటే లోపల నాకు ఏదో మన ఒరిస్సా బోర్డర్లో జరిగే ఒక మలయాళం ప్రేమగా చూపించాడు. సో నాకు నచ్చలేదు. యావరేజ్ మూవీ. నన్ను మెహర్ నోలన్, సారీ క్రిస్టోఫర్ నోలన్ డిసప్పాయింట్ చేశాడు. అంటే గ్రాఫిక్స్ అన్నారు కదా, బాగుంది గ్రాఫిక్స్, తొక్కలా ఉంది. ఎందుకన్నా? అది ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఏ నచ్చలా, లాగు సోది పెట్టాడు. సో నన్ను డిసప్పాయింట్ చేశాడు. నేను అనుకున్నంత స్టఫ్ సినిమా లోపల లేదు. అంటే ఫ్రెష్ స్టోరీతో వస్తే బాగుంటుంది నోలన్, ఇలా నోవెల్ బేస్డ్ కాకుండా. ఇంకా చాలా స్క్రిప్ట్లు ఉన్నాయి. మన ఇలాంటి కథలు బాహుబలిలో చూసాము, చాలా సినిమాల్లో చూసేసి ఉన్నాం. సో పడవలో ప్రయాణం చూపించాడు, అది బాగుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి బాగుంది, కానీ నాకు సెకండ్ హాఫ్ ఎందుకు నచ్చలా, డిసప్పాయింట్ చేశాడు మెహర్ మావ, సారీ క్రిస్టోఫర్ నోలన్. సో ఫైనల్గా ఆస్కర్ ఊహించుకుని వచ్చా, భాస్కర్ కూడా రాదు ఈ సినిమాకి. డిసప్పాయింట్మెంట్. బ్రో ఒడిసీ ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంటుంది బ్రో. ఫస్ట్ హాఫ్ అంతా డ్రామా అంతా సెటప్ అంతా ఉండిద్ది. సెకండ్ హాఫ్ బాగా ఎంగేజింగ్ ఉంది. క్లైమాక్స్ బాగా ఎమోషనల్గా ఉంది. క్రిస్టోఫర్ నోలన్ మార్క్ కనిపించిందా డైరెక్షన్? ఇది చెప్పాలంటే నోలన్ కొత్తగా ట్రై చేశాడు, ఎందుకంటే చాలా సింపుల్గా ఉంది స్టోరీ, ఎక్కడ కన్ఫ్యూజ్ చేయాలని చెప్పి అట్లాగేం లేదు. సో ఇది నోలన్ నుంచి కొత్త మూవీ అని చెప్పొచ్చు, కొత్త స్టైల్ అని చెప్పొచ్చు. అంటే ఫ్రెష్ స్టోరీతో వస్తే బాగుంటుంది అంటారా? ఇట్లా ఆల్రెడీ ఉన్న నోవెల్ని తీయడం నోలన్ ఫ్యాన్స్ డైజెస్ట్ చేసుకోగలరు. నోలన్ మార్క్ అయితే కొంచెం మిస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఆ స్క్రీన్ ప్లే, ఆ క్రిస్పీ రేటింగ్ ఉండిద్ది కదా, అదే బ్యాట్మెన్ ట్రాలజీలో కానీ ఆ రేటింగ్ అయితే మిస్ అయింది. కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది, బట్ సెకండ్ హాఫ్ చాలా ఎంగేజింగ్ ఉంది డ్రామా అంతా. క్లైమాక్స్ బాగా ఎమోషనల్గా ఉంది. ఎమోషన్స్ తెలుగు ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది, ఖచ్చితంగా కనెక్ట్ అయింది. ఎందుకంటే నాకైతే రామాయణం గుర్తుకొచ్చింది సెకండ్ హాఫ్ అయితే. ఆ స్వయంవరం ఉండిద్ది కదా, ఆ ధనస్ పట్టుకునేది నాకైతే అట్లా కనిపించింది, రామాయణ రెఫరెన్స్ లాగా కనిపించింది. ఇంటర్స్టెల్లార్ రేంజ్ అట్లా అనిపిస్తుంది. ఇంటర్స్టెల్లార్, ప్రెస్టేజ్, డార్క్ నెట్రాలజీ ఆ రేంజ్ లేదు, బట్ ఓపెన్ హ్యామర్ కంటే, డంకర్ కంటే వాటికంటే బాగుంది. ఆస్కార్ వస్తాంటారు, ఆస్కార్ ఖచ్చితంగా వచ్చింది. ఆ బ్లాక్ లేడీని, ఆ ట్రాన్స్జెండర్ వాళ్ళు పెట్టారు కదా, ఇవి ఆస్కార్ ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా రేటింగ్ ఎంత ఇస్తావు? 4/5. టిపికల్ క్రిస్టోఫర్ నోలన్ మూవీ అండి. 2 టైమ్ లైన్స్లో చూపెట్టాడు. అంటే ఒకవైపు ఒడసీ స్టోరీ, ఒకవైపు వాళ్ళ కొడుకు ఇంకా వాళ్ళ వైఫ్ స్టోరీ చూపెట్టాడు. అండ్ యూనో యాక్షన్ ఉంది, డ్రామా ఉంది, అంత ఉంది. ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్. వన్ టైం చూస్తే అర్థమవుతుంది అంటారా? ఒక 2-3 టైమ్స్? లేదు, 1 టైంకి అర్థమవుతుంది. అంటే నాకు ఆల్రెడీ ఒడసీ స్టోరీ తెలుసు కాబట్టి. అండ్ హీ టుక్ ఏ క్రియేటివ్ ట్విస్ట్ ఆన్ ఇట్, నాట్ ఎగ్జాక్ట్ సేమ్ స్టోరీ. నోలన్ అంటే స్టోరీ చాలా ఇన్డెప్త్గా ఉంటుంది కదా, ఇలా అంటే లైక్ ఆల్రెడీ ఈ స్టోరీ కనుక తెలుసుంటే లైక్ మీకు అర్థమైపోతుంది, లేదంటే ఫస్ట్ టైంకి అయితే అర్థం కాదు. రేటింగ్ ఎంత ఇస్తారు బ్రో? 4. నాట్ ది బెస్ట్ ఆఫ్ హిస్ వర్క్. ఆఫ్ కోర్స్ లైక్ హిస్ బెస్ట్ వర్క్ హ్యాస్ బీన్ ఇంటర్స్టెల్లర్ అండ్ టెనెట్ సో ఫార్. ఇది అంతా నాకైతే లైక్ ది బెస్ట్ అనిపించలేదు. బట్ ఆ ఉన్న స్టోరీకి తను ఎంత బెస్ట్గా ప్రజెంట్ చేయగలిగితే అంత చేసుకుడు. ఫ్రెష్ స్టోరీతో వస్తే బాగుంటుంది అంటారా? ఇది ఒక నోవెల్ బేస్. ఎస్ ఫ్రెష్ స్టోరీ వుడ్ హ్యావ్ బీన్ బెటర్. ఎలా ఉంది బ్రో మూవీ ఒడిసీ? క్రేజీ అన్న, సూపర్ ఉంది మూవీ మాత్రం. క్రిస్టోఫర్ నోలన్ ఫ్యాన్సా? అసలు జై నోలన్, జై నోలన్, బాబులకే బాబు నోలన్ బాబు. జై నోలన్, జై నోలన్. ఎందుకు బ్రో నోలన్ అంటే? బికాస్ ఆఫ్ ఆల్ ద ఫిల్మ్స్ హీ మేడ్, అన్ని కల్ట్ క్లాసిక్స్. తన మూవీస్లో ఏదంటే బాగా ఇష్టం? నాకు పర్సనలీ ద డార్క్ నైట్. ఇన్సెప్షన్ ఆల్సో ఇస్ గుడ్. ఇంటర్స్టెల్లార్ ఎలా ఉంటుంది? ఇట్స్ గుడ్. ఇంటర్స్టెల్లార్ ఇస్ నైస్, బట్ అందరి ఫేవరెట్ అదే కాబట్టి డార్క్ నైట్ ఇస్ మై ఓన్ ఫేవరెట్. సో డార్క్ నైట్ తన కోసమే వచ్చారు అబ్సల్యూట్లీ. ఆల్సో బికాస్ ఆఫ్ దాట్ స్టార్ కాస్ట్. ఎందుకంటే చాలామంది అనా హ్యాత్వే, జెండయా,
టామ్ హాలండ్ వీళ్ళంతా ఉన్నారు కాబట్టి సో సార్ ఆస్కార్ వస్తుందంటారా మరి డెఫినెట్లీ 100% బెస్ట్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్. ఈసారి రాకపోతే కొడుతున్నాడు నోలన్ మామ అంతే. అంత లైక్ క్రిస్టోఫర్ నోలన్ లెవెల్లో ఉంది. సో ఏం నచ్చింది మీకు బాగా? ప్రాబ్లీ ద ఎండింగ్. సో మీకు గ్రీక్ మైథాలజీ మీద ఇంట్రెస్ట్ ఉందా? అంటే చిన్నప్పటి నుంచి యూట్యూబ్లో చూసి సో తెలిసిన స్టోరీ మళ్ళీ మీకు ఇంట్రెస్టింగ్గా ఏమనిపించింది? ద వే హీ పొట్రేడ్ ద డిఫరెంట్ వే హీ పొట్రేడ్ దెన్ వాట్ వీ నో అంతే. ఓకే, తెలుగు ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది పక్కా కనెక్ట్ అవుతుంది. ఎండింగ్లో ఇట్స్ ఆస్కార్ రేంజ్ స్టోరీ ఏమన్నా ఉందా మేడం మళ్ళీ? రావచ్చు కానీ కొంచెం మూవీ చాలా బాగుంది. కానీ మూవీ చాలా బాగుంది. మస్ట్ అండ్ షుడ్ చూడాలి, మిస్ అవ్వకూడదు ఈ మూవీ. క్రిస్టోఫర్ నోలన్ కోసమే వచ్చారు. అంటే క్రిస్టోఫర్ నోలన్ కోసం వచ్చాం. ప్రీవియస్ మూవీస్ కూడా ట్రాక్ రికార్డ్ చూస్తే ఇది అయితే మిస్ అవ్వాల్సింది లేదు. దీని బడ్జెట్, దీని ట్రైలర్స్ అన్నీ చూసాక చాలా మస్ట్ అండ్ షుడ్ రావాలనిపించింది. అందుకే ఫస్ట్ షోనే వచ్చేసాం. మరి మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయింది తన పాత ట్రాక్ రికార్డ్ చూసారు కదా? బియాండ్ మై ఎక్స్పెక్టేషన్సే రీచ్ అయింది. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. ఓవరాల్ అయితే చాలా మంచి మూవీ. ఆస్కార్ వచ్చే ఛాన్స్ ఉంది మళ్ళీ? నామినేషన్స్ అయితే వస్తాయి కానీ వస్తుందో లేదో అది తెలియదు. కానీ నామినేషన్స్ అయితే 10 to 15 రావచ్చు. రేటింగ్ ఎంత ఇస్తావు బ్రో? 4.9. యా క్రిస్టోఫర్ నోలన్స్ ఫిల్మ్ మేకింగ్ మూవీలో కనిపిస్తుంది. ఇట్స్ రియలీ గ్రేట్ అండ్ ఎంత పెద్ద ఫార్మాట్ కుదిరితే అంత పెద్ద ఫార్మాట్స్లోనే చూడాలి. ఇట్స్ రియలీ నైస్. మీకు PCX కాదు, బ్రాకో 4Kలో చూసాము. అండ్ హామర్ స్టైల్ని చాలా మంచిగా చెప్పారు. ఇట్స్ వర్త్ టు వాచ్. స్టోరీ కనెక్ట్ అవుతారా మేడం తెలుగు ఆడియన్స్? యా పక్క కనెక్ట్ అవుతూ ఉంటారు. ఇట్స్ మిగతా క్రిస్టోఫర్ నోలన్ మూవీస్ కన్నా దిస్ ఈజ్ ఈజియర్ టు ఫాలో అనమాట. ఇది ఇంకా మీరు చూస్తా అంటే యూ విల్ గెట్ హుక్డ్. ఇప్పుడు 10-8 మూమెంట్ లాగా ఇట్స్ నాట్ లైక్ దాట్. ఇట్స్ నైస్ అండ్ ఫిల్మ్ సీక్వెన్స్ విజువల్స్ వెంట్ రియలీ క్రేజీ అనమాట. చాలా మంచిగా ఉండే. వాళ్ళు ఇథికాకి రావడం కన్నా దాని ముందర ట్రాయ్లో వార్ సీక్వెన్సెస్ ఆర్ రియలీ నైస్. మీరు వెళ్ళంగానే విల్ ఫీల్ లైక్ ఎంత పెద్ద స్క్రీన్లో చూస్తే యుల్ ఫీల్ ఇంకా దాంట్లో మూవీలో ఉన్నట్టు స్క్రీన్లో లైక్ మునిగిపోతారనమాట. ఇట్స్ రియలీ నైస్. ఓకే, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా క్రేజీ ఉంది. ఎక్కడ లైక్ లాంగ్ మూవీ అయినా కానీ స్లో అనిపించదు. యాక్టింగ్ కూడా టూ మచ్ అసలు. ఓకే, ఏం బాగా నచ్చింది మీకు? అఫ్ కోర్స్ స్టోరీ లైన్ అండ్ స్టోరీ లైన్ ఇంకా డైరెక్షన్ చాలా క్రేజీ అసలు. సో మీరు చెప్పండి, మీకు హీరోయిన్ నచ్చిందా బాగా? అరే నన్ను చెప్పు, నచ్చిందా? గుడ్ మూవీ, చాలా బాగా తీశారు. మన బ్రాడ్ పిట్ అనుకున్నా కానీ ఆస్కర్ వెళ్తే మరి బాగా తీశారు, చాలా బాగుంది. ఆస్కార్లు వస్తాయి అనుకుంటారు ఈసారి? తీసారా? సినిమాటోగ్రఫీకి అన్నిటికీ కలిపి ఎన్ని చెప్పరా కార్తిక్ అన్న? సింపుల్ ఒక్క పాయింట్లో చెప్పాలంటే నోలన్ సినిమా బాగోదన్నోడు, ఈ సినిమా హేటెడ్ అన్నోడు ఇలా మెల్లగా మడిచి పెట్టాడు కింద నుంచి. ఎందుకు, ఏంటి ప్రాబ్లం ఏం లేదు సినిమాలో. ఆ సినిమా బ్యాక్లెస్ వచ్చిందంటే సినిమా చూడకుండా సింపుల్గా ట్రైలర్ చూసో ఒక బొమ్మ చూసో ఇన్స్టాగ్రామ్లో బాగాలేదు గీలేదు అంటారు. సినిమా చూసి మాట్లాడాలి. అనవసరం లేని హేటెడ్ అంతే. సినిమా ఏం లేదు, అదిరిపోయింది. స్టోరీ కాదంటున్నారు ఆల్రెడీ అన్న. ఫ్రెష్ స్టోరీ, ఒక 1 minute, ఫ్రెష్ స్టోరీ కాదంటే తెలుగులో ఎన్ని ఉన్నాయి అన్న సినిమాలు? రిపీటెడ్ స్టోరీలు ఉన్నాయి, మన వాళ్ళు చూడట్లేదా? ఇది ఏముందన్న ప్రాపర్ హిందూ మైథాలజీ తీస్తే అది రిపీటెడ్ కాదా? ఇప్పుడు రామాయణం ఉంది, కానీ ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు రామాయణం ఉంది, ఆదిపురుష్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ రామాయణం చూడమా మనం? కంపల్సరీ చూస్తాం అంతే. ఏం లేదు, ఆస్కర్ వర్ది కంపల్సరీ. నోలన్ చేంజ్ చేశాడు, పక్కా హిట్. అయితే ఈ సినిమా చూడాలంటే ఆల్రెడీ మీరు తెలిసి ఉండాలి, మీకు గ్రీక్ మైథాలజీ అంటున్నారు. ఏం లేదు, ఏం అవసరం లేదు. అన్ని న్యూస్ లో అన్ని ఏం లేదు. ప్రాపర్ గా సినిమా చూపించాడు. హాయిగా వెళ్ళి చూడొచ్చు సినిమా. గ్రీక్ మిథాలజీ తెలియకపోయినా మీరు ఇప్పుడు టికెట్ కొనుక్కుని చూడొచ్చు. అర్థమవుతుందా సినిమా? కంపల్సరీ అర్థమవుద్ది. ఒకసారి కాదు కదా, 10 సార్లు చూస్తారు మీరు. అంటే టైం స్టాంప్స్ వెనకకి ముంగడికి ఉంటాయి కదా క్రిస్టోఫర్ నోలన్ అంటే కొంచెం ఇప్పుడు అసలు నన్ను అడిగితే అతను తీసిన అన్ని సినిమాల్లో దిస్ విల్ బి ది ఈజియెస్ట్ టు అండర్స్టాండ్.